Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venki. పుష్ప 2 బాక్స్ ఆఫీస్ దగ్గర ఫస్ట్ వీకెండ్ అన్ని కంప్లీట్ చేసుకోగా మండే నుంచి స్టార్ట్ అవుతుంది అసలైన రన్ అంటూ మండే సినిమా కూలిపోతే చూద్దాం అనుకునే వాళ్ళు చాలా మందే ఉన్నారు. బట్ వాళ్ళందరి ఎక్స్పెక్టేషన్స్ కి విరుద్ధంగా అడ్వాన్స్ బుకింగ్స్ తో దుమ్ము లేపుతుంది పుష్ప 2. డే 1 చాలా పెద్ద సినిమాలు 200 కోట్ల గ్రాస్ కొట్టడానికి నానా వస్తువులు పడుతుంటాయి. 4th డే 200 కోట్ల పైన గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ ఆల్ ఇండియా రికార్డ్ పెట్టింది పుష్ప 2. దాంతో 4 డేస్ క్రాస్ 800 కోట్ల మార్క్ ని దాటేయగా మొన్నటి వరకు బాహుబలి 2 625 కోట్ల గ్రాస్ తో టాప్ లో ఉండేది అండ్ ఇప్పుడు సెకండ్ ప్లేస్ కి షిఫ్ట్ అయింది. ఇక RRR 565 కోట్ల గ్రాస్ తో థర్డ్ ప్లేస్ లో, KGF 2 557 కోట్ల గ్రాస్ తో 4th ప్లేస్ లో అండ్ జవాన్ మూవీ 520 కోట్ల గ్రాస్ తో 5th ప్లేస్ కి పరిమితం అయ్యాయి. సో ఫస్ట్ ప్లేస్ లో ఉన్న పుష్ప 2 కి అండ్ సెకండ్ ప్లేస్ లో ఉన్న బాహుబలి 2 కి గ్యాప్ 175 కోట్ల రేంజ్ లో ఉంది. ఇదైతే మామూలు ర్యాంపేజ్ కాదు. ఫ్యూచర్ లో మళ్ళీ ఏ మూవీ బ్రేక్ చేస్తుందనే ఐడియాని రానివ్వకుండా 3-4 ఇయర్స్ పాటు టాప్ లో ఉండేలా కూర్చుంది పుష్ప 2. ఇఫ్ ఇన్ కేస్ కల్కి 2 స్పిరిట్ అండ్ సలార్ 2 బ్రేక్ చేయలేకపోయాయంటే రాజమౌళి మూవీ వచ్చే వరకు ఈ రికార్డ్ బ్రేక్ అవ్వదు. మరి యాంటీస్ అంతా వెయిట్ చేస్తున్న మండే పర్ఫార్మెన్స్ ఎలా ఉందో 5 డేస్ లో ఎంత రావచ్చో ఈ వీడియోలో చూద్దాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేసి మన పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోవద్దు. ముందుగా తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే నైజాంలో ఇంక్లూడింగ్ GST 4 డేస్ పాటు కంటిన్యూస్ గా 10 కోట్లకి తగ్గని షేర్ ని కలెక్ట్ చేస్తూ దుమ్ము లేపగా డే 5 5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే చాలా మంచి హోల్డ్ గా చెప్పొచ్చు. డే 4 13 కోట్ల మార్క్ ని దాటేయడంతో 31% అంటే 4 కోట్లు కలెక్ట్ చేసిన మంచి నంబర్ గా చెప్పొచ్చు. ఇక సీడెల్లో 80 లక్షల నుంచి 1,50 లక్షల వరకు కలెక్ట్ చేసే ఛాన్స్ ఉండగా ఆఫ్లైన్ టికెట్ సేల్ బట్టి ఇది ఇంక్రీజ్ అవుతుందని చెప్పొచ్చు. ఇక ఆంధ్రలో డ్రాప్స్ అయితే గట్టిగానే కనిపిస్తున్నాయి. ఈవినింగ్ వరకు ట్రాక్ చేసిన దాని ప్రకారం తెలుగు స్టేట్స్ లో ఆఫ్లైన్ టికెట్ సేల్ 6 కోట్ల మార్క్ దాటింది. సో ఆఫ్లైన్ బుకింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎలానో టికెట్ ప్రైసెస్ అనేవి దక్కించారు. ఇక కర్ణాటక పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్ గా ఉండగా కన్నడ వర్షన్ సింగిల్ డే గ్రాస్ చూసుకుంటే సలార్ టాప్ లిస్ట్ లో కంటిన్యూ అవుతుంది. పుష్ప 2 డే 4 1.35 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేయగా సలార్ 1.43 కోట్ల గ్రాస్ తో కన్నడ వర్షన్ కి స్టిల్ టాప్ లిస్ట్ లో కంటిన్యూ అవుతుంది. బెంగళూరులో డే 5 ఫుల్స్ 100కి పైగానే కనిపిస్తున్నాయి. సో ఓవరాల్ గా మంచి పర్ఫార్మెన్స్ గా చెప్పొచ్చు. ఇక కేరళ విషయానికి వస్తే 4 డేస్ కి గాను 13 కోట్ల పైన గ్రాస్ ని మాత్రమే కలెక్ట్ చేస్తూ డిజాస్టర్ పర్ఫార్మెన్స్ ని చూపెట్టగా లియో డే 1 ని దాటిస్తుందని డిస్ట్రిబ్యూటర్లు చెప్పినా కూడా లియో డే 1 ని దాటడానికి 4 డేస్ టైం అయితే తీసుకుంది పుష్ప 2. ఇక డే 5 బుకింగ్స్ చూసుకుంటే దారుణంగా ఉన్నాయి. చూస్తుంటే ఫుల్ రన్ లో లాసెస్ గట్టిగానే ఉండేలా కనిపిస్తున్నాయి. ఇక తమిళనాడు విషయానికి వస్తే 4 డేస్ కి గాను 42 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ డబ్బింగ్ మూవీస్ పరంగా వన్ ఆఫ్ ది టాప్ నంబర్ ని పెట్టగా 52 కోట్ల బిజినెస్ అంటే తమిళనాడులో టైర్ 1 హీరోలకి కొన్నేళ్ల ముందు వరకు జరిగే బిజినెస్. సో ఇంత మొత్తాన్ని రికవర్ చేయాలంటే లాంగ్ రన్ అనేది వెరీ ఇంపార్టెంట్. మండే వరకు చూసుకుంటే బుకింగ్స్ మంచిగానే జరుగుతున్నాయి. ఇక హిందీ విషయానికి వస్తే ఈవినింగ్ వరకు ట్రాక్ చేసిన దాని ప్రకారం ఇండియాలో 17 కోట్ల మార్క్ దాటింది ఈ ఫిల్మ్. సో డే 5 15 కోట్ల నెట్ అయితే ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆఫ్లైన్ టికెట్ సేల్ మంచిగా ఉంటే ఈ లెక్క 20 కోట్ల నుంచి ఆపైన ఎంతైనా ఉండొచ్చు. బట్ ఏదేమైనా మండే వచ్చే కలెక్షన్స్ తో 300 కోట్ల నెట్ మార్క్ ని ఈజీగా దాటైపోతుంది పుష్ప 2. ఇక ఓవర్సీస్ లో డ్రాప్స్ అయితే గట్టిగా కనిపిస్తూ ఉండగా డే 5 వరల్డ్ వైడ్ గా ఒక 50 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసే ఛాన్స్ ఉండగా ఆఫ్లైన్ టికెట్ సేల్ బట్టి ఇంకో 20-30 కోట్లు పెరగచ్చు. సో ఏదేమైనా 5 డేస్ లో 850 కోట్ల మార్క్ ని ఈజీగా దాటైపోతుంది పుష్ప 2. ఇందులో మెజారిటీ ఆఫ్ కలెక్షన్స్ హిందీ వర్షన్ వే ఉన్నాయి. చూడాలి మరి ఎంత నెంబర్ ని పెడుతుందో. చూస్తుంటే దంగల్ బాహుబలి 2 తర్వాత 1500 కోట్ల మార్క్ ని అందుకోబోయే ఫిల్మ్ పుష్ప 2 అనే ట్రేడ్ చెప్తుంది. చూడాలి మరి ఎంతవరకు వెళ్తుందో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇది పుష్ప 2 డే 5 ప్రెడిక్షన్ వీడియో. ఈ మూవీ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.